ఈ వీడియోని మీరు కేవలం ఒక్కరికి మాత్రమే షేర్ చేసి మీరు కూడా నాలాగా జ్ఞానాన్ని పంచండి. వీడియోలోకి వెళ్తే అసంశయం మహాబాహో మనోదుర్ని గ్రహం చలం అభ్యాసేనాతు కౌంతేయ వైరాగ్యేన అచగృహ్యతే. ఇది భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలోని 35వ శ్లోకం. ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడు అడిగిన డౌట్ కి సమాధానం ఇస్తుండు. అదేంటిదంటే, ఓ అర్జున, నువ్వు చెప్పింది నిజమే, మనస్సు నిజంగా చంచలమే, అదుపు చేయడం చాలా కష్టం. కానీ అభ్యాసం అంటే ప్రాక్టీస్ మరియు వైరాగ్యం అంటే డిటాచ్మెంట్ వల్ల ఆ మనస్సును కంట్రోల్ చేయగలం. దీనికి ఇంకా సింప్లిఫై చేసి వివరంగా చెప్పాలంటే ఇక్కడ ఒక అసలైన సీక్రెట్ ఉంది. అభ్యాసం అంటే ప్రాక్టీస్, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం, ఒక్కసారి ఫెయిల్ అయినా సరే మళ్ళీ ట్రై చేయడం. ఇక రెండవది వైరాగ్యం అంటే డిటాచ్మెంట్, అవసరం లేని ఆకర్షణల నుంచి దూరంగా ఉండడం, ఫోన్, టైం వేస్ట్ చేసే అలవాట్లపై కంట్రోల్ పెట్టడం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నువ్వు చదవాలనుకుంటున్నావు, మొదట 10 నిమిషాలే ఫోకస్ అవుతావు, కానీ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే అది 1 గంట అవుతుంది. అలాగే ఫోన్ నోటిఫికేషన్స్ గనక ఆఫ్ చేస్తే అదే వైరాగ్యం. కాబట్టి మనస్సును జయించాలంటే టాలెంట్ కాదు, డైలీ ప్రాక్టీస్ ప్లస్ కంట్రోల్ కావాలి. కాబట్టి ప్రాక్టీస్ ప్లస్ డిటాచ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు మైండ్ కంట్రోల్.